శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా కాళిదాస్ చరిత్ర చెప్పుకుంటున్నాం. తర్వాత భాగాన్ని చెప్పుకుందాం. ఈ ప్రకారంగా ఆ భల్లూకం ఎలుగుబంటి ఇతన్ని శపించేస్తుంది. అప్పుడంగా వీడు అలోనే ఏడుస్తూ ఉంటే అప్పుడు ఉపసంహారం చెప్పిందట. ఈ ససేమిరా అనే పదానికి ఎవరైతే అర్థం చెప్పి విపులంగా నీకు తెలియజేస్తారో అప్పుడు మాత్రమే నీకు శాప విముక్తి, మళ్ళీ ఈ లోకంలోకి వస్తావు, అంటే గతం అంతా నీకు తెలుస్తుందని చెప్పి వెళ్ళిపోయింది. ఆ పడంగా తర్వాత వీళ్ళంతా వచ్చారు, సైన్యం వచ్చారు. రాకుమార్ అరణ్యంలో కూడా రాలేదు అనుకుంటున్నారు. కాగడాలు పెట్టి మొత్తం అరణ్యం అంతా గాలించారు. ఏం గాలించినా ఎక్కడా కనపట్టలేదు. ఎక్కడో పైన ఉంటాడని ఏమనుకుంటారు వీళ్ళు. తెల్లతెర వారిపోతూ ఉన్నది. ఎవడో యాదృచ్ఛంగా అలా పైకి చూసేప్పటికీ వాడు అక్కడ ఉన్నాడు. రాకుమారుడు పైన ఉన్నాడు. అప్పట్లో కాదు, వాడు ఏమంటున్నాడండి, ససేమిరా ససేమిరా ససేమిరా, అంతేగా రెండో పదం లేదు. అప్పటంగా వీళ్ళు పగ్గాలు గట్టబడి జాగ్రత్తగా పైకి వెళ్ళి అతన్ని కిందకి దింపారు. రథం మీద ఎక్కించుకుని ఇతను తిన్నగా రాజ్యసభకి అంతఃపురాన్ని తీసుకుపోయారు. అంతా అడిగారు. మహారాజు అడిగాడు, అందరూ అడిగారు. తల్లి అడిగింది, ఎవరైనా ఏమైందిరా? ససేమిరా. ఏమిటి? ససేమిరా. ఏమైంది? ససేమిరా. రెండో పదం అతని నోటమట రావటం లేదు. ఏదో మతి భ్రమించిందనుకున్నారు. అనేక మందిని రాత వైద్యం తీసుకొచ్చారు. గొప్ప గొప్ప వైద్య భిషక్కులను తీసుకొచ్చారు. జరగలేదు. భూత వైద్యాలను తీసుకొచ్చారు. భూతప్రేత పిశాచాలని పడ్డి బంధించేటటువంటి మంత్రగాళ్ళు ఉండేవారు అప్పుడు. ఇప్పుడు మాత్రం కాదు. ఇప్పుడంతా హంబొక్కే, అంతా మోసమే. ఇప్పుడంతా ఎక్కడా కూడా భూతాలు లేవు, పిశాచాలు లేవు, ఏమీ లేవు. ఎవరైనా ఉన్మాదావస్థ తప్పించి భూతం పట్టుకుంది, నేను వదల కొడతానంటే ఎవరు నమ్మకండి. నమ్మే రోజులు కూడా కాదు. అంతా మోసమే. అప్పుడు నిజంగా ఉండేవి. ఆ కాలంలో భూత వైద్యుడిని తీసుకొచ్చినప్పటికీ కూడా ఇతను ఈ పదం పోలేదు నోట. చాలా కాలం గడిచిపోయింది. పాప 5-6 నెలలు అయిపోయింది. అప్పుడేను రాజకుమారుడు యుక్త వయసుకు వచ్చాడు. పట్టాభిషేకం చేయాలి, వాడికి పెళ్లి చేయాలి. ఇలా ఉంటే ఏమవుతుంది? పట్టాభిషేకం లేదు, పెళ్లి లేదు, వంశం ఎదురుగా వెళ్ళదు. రాజు చాలా బెంగెట్టుకుని అప్పుడు ఒకసారి మంత్రితో అన్నట్ట, అయ్యయ్యో, కాళిదాసు ఉంటే ఈ సమస్యని అవలీలగా పరిష్కరించును కదా, ఎంత పొరపాటు అయింది. ఏమో నిజమో ఉంటుందో తెలియదు, నిజమనే భావించాను నేను. కానీ అలాంటి వాడు కాకపోవచ్చు. అంచేత ఎప్పుడూ సక్రమంగానే ఉన్నాడు అతను. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాను, అనవసరంగా అతన్ని చంపించేనే అని దుఃఖపడుతున్నాడు ఇతను. ఇతని దుఃఖాన్ని, ఇతని పరివర్తనని గమనించినటువంటి మంత్రి, మహారాజా, మనం ఎంత చింతిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా? అయితే ఈ మధ్యన కాళిదాసు శిష్యురాలట ఎవరో, ఆమె దేశ పర్యటన చేస్తూ ఉంది. ఆమె కూడా కాళిదాసులాగా అనేక విషమ సమస్యలకి పరిష్కారం చెబుతోంది, పరిష్కరిస్తోంది. ఈ మధ్యకాలం మన నగర ప్రవేశం ఈ మధ్యనే చేస్తుంది ఆవిడ తీసుకొస్తే ఏమన్నా పని జరుగుతుంది బాగుంటాయి. ఇంకా మాటలు చెబుతావుటయ్యా, ఈ పాటిగా నువ్వు తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత నాకు చెప్పాలి. వెంటనే పలకి పంపించి ఆవిడ తీసుకురండి అన్నాడు. మహారాజా, ఆవిడకో నియమం కూడా ఉన్నదండి. ఏమంటే ఆవిడ పర పురుషుని ముఖం చూడదు అనేటప్పటికీ ఇతను చాలా ఆతృతతో ఉన్నాడు కదా. పోలేవయ్యా, మన ముఖం ఆవిడ చూడబోతే వచ్చిన నష్టం ఏమిటి, ఆవిడ ముఖం మనం చూడబోతే నష్టం ఏమిటి, తక్షణం తీసుకురా. దానికి ఏదైనా ఆవిడతో మాట్లాడాలంటే ఒక పరదా కట్టి, ఒక యవనిక పరదా కట్టి అవతల కూర్చోబెట్టి మాట్లాడదాం, పోయిందే ఉంది అంటే ఆవిడని అలాగే తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి
అంతఃపురంలో ఒక మందిరంలో ఆవిడ ఆవిడకి ఏర్పాటు కూర్చునే ఇందుకు ఏర్పాటు చేసి మయంగా ఒక పరదా కట్టి ఒక తెర కట్టి తెర యువతల మరొక కుర్చీలో రాకుమారుణ్ణి పెట్టారు. మిగిలిన వాళ్ళంతా వెనకాల కుర్చీలో కూర్చున్నారు. మహారాజుతో సహా అంతా వెనకాల ఉన్నారు. తెర యువతల అవతల ఉన్నారండి ఆ కాళిదాసు యొక్క శిష్యురాలు అవతల ఉన్నది. ఆవిడ అన్నది, రాకుమారా ఏమి జరిగిందయ్యా అని అడిగింది. ససే మీరా, మనవాడు యథాప్రకారమే కదా, ససే మీరా. రాకుమారా మరొక మాట చెప్పు, నువ్వు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది. ససే మీరా. సరే ఆవిడ సరే ఒక ససేమిరా అన్న 4 అక్షరాలు, సా సే మీరా 4 అక్షరాలు, ఆ సా అనే అక్షరం తీసుకున్నది. ఆవిడ అన్నది కదా, సద్భావం ప్రతిపన్నానాం వంచనే కార్యదగ్ధ అంకమారుష్యప్తానాం హతం కిం నామ పౌరుషం అన్నది. మరి వీడు ఇప్పుడు చెప్పవయ్యా రాకుమారా ఏమిటి అన్నాడు. ససేమిరాలో సా పోయింది, సేమిరా 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 అంటున్నాడు. అంతా ఆశ్చర్యపోయే 4 అక్షరాలు ఒక అక్షరం తప్పుకుందని మిగిలిన 3 కూడా పోతాయని నమ్మకం వచ్చింది వీళ్ళకి. సరే అప్పుడు రాకుమారా ఏమయ్యా చెప్పు ఇప్పుడు. సేమిరా సేమిరా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ సేన అక్షరాన్ని తీసుకుని సేతుంగత్వా సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్యా విముచ్యతి మిత్రద్రోహో నముచ్యతే అన్నది. ఇక ఇప్పుడు చెప్పవయ్యా రాకుమారా. సే కూడా పోయింది, మిరా 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 అంటున్నాడు. 2 అక్షరాలు పోయి వీళ్ళకి ఆనందం పెరిగిపోతుంది. కుర్రాడు దారిలో పడుతున్నాడు, తగ్గిపోతుందని ఆనందం. మిరా మిరా అంటే ఇక్కడ మీ కదా మొదటి అక్షరం, ఇక్కడ రెండిట్లోనూ. మిత్రఘ్నశ్చ కృతఘ్నశ్చ యస్తు విశ్వాసఘాతుక త్రయస్తే నరకం యాంతి యావశ్చంద్ర దివాకరౌ అని చెప్పింది. ఇప్పుడు చెప్పవయ్యా ఏమిటి. రా 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 అంటున్నాడు. ఏమిటి రా రా అంటున్నాడు ఏమిటి అని చెప్పి, సరే ఇంకా ఇది కూడా పోతుంది కదా అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అప్పుడు ఆమె అన్నది కదా, ఆ కాళిదాసు యొక్క శిష్యురాలు అన్నది కదా, రాజన్ తపకుమారస్య యది కళ్యాణమిచ్చసి దేహి దానం ద్విజాతిభ్యో దేవతారాధనం కురు అన్నది. వెంటనే రా కూడా మానేసి యథాప్రకారంగా మాట్లాడిస్తున్నాడు. అప్పుడు గబగబా వీడి చుట్టూ చేరి ఏమైందయ్యా రాకుమారా ఏమిటి ఏమిటి అంటుంటే అప్పుడు గతంలో జరిగినంతా పూసగుచ్చి చెప్పాడు. అంటే ఆవిడ సేమిరాక ఆవిడ చెప్పిన శ్లోకానికి అర్థం ఏమిటయ్యా అంటే, సద్భావం ప్రతిపన్నానాం కదా అయ్యా, నీకు మంచి భావనతోటి నీకు ఆశ్రయం ఇచ్చి నీకు ఆపదలో నిన్ను రక్షించి తన తొడ మీద పడుకోబెట్టుకుందే భల్లూకము. మరి అటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి దాన్ని నువ్వు ఆ కృతజ్ఞతగా ఉండకుండా దాన్ని పడుకున్న దాన్ని నిద్రలో ఉన్నదాన్ని చంపేద్దాం అనుకున్నావు, కిందకు తోసేసావు. రాకుమారుడు ఏం పౌరుషం అయ్యా నీది అన్నది. సాకి అర్థం అది. సేతుంగత్వా సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్యా విముచ్యతి మిత్రద్రోహో నముచ్యతే. గంగా సాగర సంగమంలో గనక స్నానం చేసినా సముద్రానికి వారధి కట్టినప్పటికీ కూడా బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుందేమో కానీ మిత్రద్రోహో నముచ్యతే, మిత్రుడికి ద్రోహం చేస్తే అది విడిచిపెట్టదు అని అర్థం వచ్చేలా శ్లోకం చెప్పింది ఆవిడ. సా సే మీ ఒక మీ ఉన్నది కదా, మీకు చెప్పినది కదా,
మిత్రఘ్నశ్చ కృతఘ్నశ్చ యస్తు విశ్వాసఘాతుకః త్రయస్తే నరకం యాంతి యావశ్చంద్ర దివాకరౌ. మిత్రఘ్నశ్చ, మిత్రద్రోహం చేసిన స్నేహితుడికి గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. స్నేహితుడికి ద్రోహం చేసిన, కృతఘ్నశ్చ అంటే చేసిన మేలు మర్చిపోయి వాడికి తిరిగి అపకారం చెయ్యటం. కృతఘ్నశ్చ యస్తు విశ్వాసఘాతుకః నమ్మించి మోసం చేయడం కదా. ఎవరు నమ్ముతామండి మనం? బాగా మంచి స్నేహం చేసేవాడిని నమ్ముతాం, ఆత్మ బంధువులను నమ్ముతాం, కొడుకులను నమ్ముతాం, తల్లిని నమ్ముతాం. వాళ్ళే ద్రోహం చేస్తే మిత్రఘ్నశ్చ కృతఘ్నశ్చ యస్తు విశ్వాసఘాతుకః, ఇలా ద్రోహం చేసిన వాళ్ళు 3 తరగతుల వాళ్ళు కూడా త్రయస్తే నరకం యాంతి అన్నాడు. ఈ ముగ్గురు కూడా నరకంలో ఉంటారే, నరకంలో పోతారు వీళ్ళు. నరకంలో ఎంతకాలం ఉంటారు? యావశ్చంద్ర దివాకరౌ, సూర్యచంద్రాదులు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం కూడా వీళ్ళు నరకంలో ఉంటారు అని చెప్పేటప్పటికీ ఆ రాకుమారుడు చెప్పినది, ఈ కాళిదాసు యొక్క శిష్యురాలు చెప్పినది ఒకటే అయినది. ఇంకా చివరిగా రా అని ఒకటి ఉన్నది కదా, దానికి చెప్పింది ఏమిటి అంటే, రాజన్ తవ కుమారస్య యది కళ్యాణమిచ్చసి దేహి దానం ద్విజాదిభ్యో దేవతారాధనం కురు. మహారాజా, నీ కుమారుడికి కళ్యాణాన్ని కోరినట్లయితే, నీ కుమారుడి క్షేమాన్ని శ్రేయస్సును కోరినట్లయితే దేహి దానం ద్విజాదిభ్యో, బ్రాహ్మణులకి దానాలు చేసుకో, దేవతారాధన గురు, అన్ని గుళ్ళల్లోనూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తించు, యజ్ఞయాగాదులు చెయ్యి అని చెప్పినది. ఆశ్చర్యపోయాడు మహారాజు. అప్పుడు మహారాజు అన్నాడు కదా తెర యువతల నుంచి, ఆ ఆవిడ్ని ఉద్దేశించి, ఎవరిని? కాళిదాసు యొక్క శిష్యురాలను ఉద్దేశించి, గృహే తిష్టతి కౌమారి అటవీం నైవగచ్చసి వ్యాఘ్ర భల్లూక సంవాదం కథం జానాపి సుందరి అని అడిగిందిట. అని చెప్పాడు ఈయన, అడిగాడు ఈయన. అంటే గృహే తిష్టతి కౌమారి, నువ్వు ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళవు. కారణం ఏమిటి? పరపురుషుల యొక్క ముఖమే నువ్వు చూడవు. పెడితే మేనాలో పెడతావు, మళ్ళీ పలకలో ఇంటికి వెళ్ళిపోతావు. మరి ఇది పెద్ద పులికి భల్లూకానికి జరిగిన సంవాదం కదా, ఇది వాళ్ళ సంభాషణ కదా. అడవికి వెళ్ళవు, బయటికే వెళ్ళవు అంటే అడవికి అసలు వెళ్ళవు. అయినప్పటికీ కూడా ఇది నువ్వు ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు మహారాజు. అప్పుడు ఆమె అన్నది కదా, అస్మద్ గురు కటాక్షేణ, నా గురువు గారి యొక్క అనుగ్రహం వల్లను, సరస్వత్యా ప్రసాదత్, సరస్వతి యొక్క అనుగ్రహం వల్లను, భానుమత్యంక గూఢాంకన మవిలం కాళిదాసముతో ఉన్నదిట. ఆ సరస్వతి అనుగ్రహము, మా గురువుగారి అనుగ్రహము, అంతేకాకుండా ఇది ఎలా తెలుసుకున్నానంటావా? ఆ భానుమతి యొక్క తొడ మీద ఉన్నటువంటి పుట్టు మచ్చని ఏ ప్రకారంగా కాళిదాసు దైవ దృష్టితో, దివ్య దృష్టితో చూశాడో, తెలుసుకున్నాడో, ఆ ప్రకారంగా నేను తెలుసుకున్నాననేటప్పటికీ మహారాజుకి బుర్ర గిర్రం తిరిగిపోయింది. వెంటనే ఆ పరదా చింపేసి గబగబ లోపలికి పోయి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ కాళిదాస, నా కోసం ఇంకా నువ్వు ఉన్నావా? అయ్యయ్యో, ఎంత పొరపాటు చేసిన కాళ్ళ మీద పడి పలు విధాల విచారించి క్షమార్పణ కోరి కన్నీళ్లతో కాళ్ళు గడిగాడు ఆయన. అప్పుడు ఆయన కూడా శాంతించి, మహారాజా, ఇది మన పూర్వజన్మ విశేషం వల్ల మనకి ఈ కష్టం కలిగింది, కానీ ఇది దైవికం, ఇది నీ దోషం కాదు, నా దోషం కాదు, ఇది మనం విచారించవలసినటువంటి పని లేదు అని చెప్పి ఇద్దరు కూడా మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళిపోయారు. మాట్లాడితే ఇప్పుడు కూడా మనం ససేమిరా వాడు వినలేదండి, ససేమిరా పని జరగలేదంటాం. ఈ ససేమిరాకి మనకు అర్థం తెలియదు, చాలామందికి తెలియదు. అందరికీ తెలియదు అని చెప్పలేం, కానీ చాలామందికి తెలియదు. తెలియకపోయినా ససేమిరా పదాన్ని మనం వాడేస్తూ ఉన్నాం. ససేమిరా కుదరలేదడా, ససేమిరా నేను వెళ్ళనంటాడు. ససేమిరాకి ఇంత కథ ఉన్నది. మరి మిగిలిన విషయాన్ని, మిగిలిన కథాభాగం రేపు చెప్పుకుందాం. స్వస్తి.